నాకు కుట్రలు కుతంత్రాలు అవన్నీ మనకేం వద్దండి ఇంకా. ఎందుకంటే ఎవరు ఏదున్నా అంతిమంగా బాధపడ్డది నేను చెప్పాల్సింది నేను, ఇక్కడ కంప్లీట్ చేయాల్సింది నేను. రేపు సభ్యులు కనుక నిర్ణయిస్తే నా వెనకైతే వేరే బయట కుట్ర ఏముందో లేదు, మా సభ్యులే ఉన్నారు, అందరికీ తెలిసిందే. సరే, ఆ సభ్యులకి ఎవరు ఉన్నారో నాకు తెలియదు, నేను ఎవరిని కూడా మళ్ళా విమర్శించేది కూడా లేదు. కాబట్టి అది అంతిమంగా జనలబడిలో మాట్లాడుతానండి. సార్, ఒక్కటే ఇందాక కూడా చెప్పాను, మన సొసైటీ ల్యాండ్ 67 ఎకరాల 16 గుంటలు, దీంట్లో ఒక గజం కూడా పక్కకు పోలేదు. ఒకటి, ఇది కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కాస్ట్ 768 కోట్ల రూపాయలు. 768 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేసాం. ఆల్రెడీ ఏదైతే ఎక్సెస్ అమౌంట్ ఇచ్చామో ఆ అమౌంట్ అంతా కూడా మళ్ళీ తిరిగి రావాలని చెప్పేసి ఐబీఆర్ఎస్ఎల్ కంపెనీ ఒప్పుకోవటం, యువర్స్ కన్స్ట్రక్షన్ ఒప్పుకోవటం కూడా, అది కూడా ఈ కమిటీ సాధించింది. మేము ఈ కమిటీ అన్ని పోరాటాలే చేసాం. గతంలో జరిగిన అన్నిటి కూడా 2020కి ముందు జరిగిన అన్నిటిని కూడా ఇచ్చిన అడ్వాన్సులు కానీ వాటిని కానీ మేము తిరిగి వెళ్ళి కోర్టులకు వెళ్ళి సాధించుకొని అంతా కూడా మళ్ళీ రికవరీ చేస్తున్నాం. అలాగే పర్మిషన్లు తెచ్చాము, ఆక్షన్లోకి వెళ్ళిన బ్యాంకుని కాపాడాం. అలాగే ఆగిపోయిన ప్రాజెక్ట్ ఆగిపోయింది, టోటల్గా ఇక లేదు అన్న ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి చూపించాం. ఇక మేము ఇన్ని పనులు చేసాం తప్ప మేమైతే అవినీతి చేయలేదు. అవినీతి చేసినట్టుగా ఆరోపణ చూపించమండి. ఆ తర్వాత రేపు సభ్యులు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి పూర్తిగా కట్టుబడి ఉంటాం. విమర్శలు ఎవరు చేస్తారు? మా సభ్యులే చేస్తారు. మరి వారి యొక్క ఆంక్ష ఏంటో ఏమిటో రేపు జల్లబడికి చెప్పుకోమని కోరుతున్నా. రిజిస్ట్రేషన్లు ఎందుకు అయినా నాకైతే తెలియదు, కానీ సొసైటీ రిజిస్ట్రేషన్లు అయితే గౌరవ న్యాయస్థానం ఏం చేసిందంటే జనవరి 25వ తేదీ 2024 తేదీ ఒక ఆర్డర్ ఇచ్చిందండి, 46502/23. దాంట్లో క్లియర్గా ఇంకా సొసైటీలో 160 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్లు పెండింగ్ ఉన్నాయి. ఆ 160 ఫ్లాట్లు పెండింగ్ ఏ అయితే ఉన్నాయో ఇట్లా పలు కంప్లైంట్స్ వస్తున్నాయి. కాబట్టి మరొకసారి ఆ 160 మంది రిజిస్ట్రేషన్లు డీసీఓ గారిని, కమిషనర్ గారిని చెక్ చేసి మేనేజ్మెంట్ కమిటీకి ఇవ్వండి, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు అని చెప్పేసి అది 4 నెలల్లో కంప్లీట్ చేయండి అని మే 24వ తేదీకి డేటు పెట్టి వాళ్ళు ఇవ్వడం జరిగింది. వారిని మేము సంప్రదించాము. ఈ ఎలక్షన్స్లో ఉన్నాం కాబట్టి కొంచెం వ్యవధి ఇవ్వండి అని చెప్పేసి వారు కాలయాపన చేయడం జరిగింది. వారికి ఉన్న ఒత్తిడి మేర మరి వారు ఇస్తే కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయవలసిందే. అలానే సెకండ్ రిజిస్ట్రేషన్ కూడా అయినాయి అని చెప్పేసి మా దృష్టికి వచ్చినప్పుడు మేము వారిని అడిగాము. మేము వాళ్ళు చేస్తాము కానీ మాకు ఆఫీసర్ల నుంచి పర్మిషన్ కావాలి అన్నారు. కానీ మాకు ఎటువంటి ఆధారం అయితే వాళ్ళు చూపలేకపోయారు. మరి ఎందుకు ఆపారు అనేది మాకైతే అఫీషియల్గా రీజన్ లేదు. నేను అదే చెప్పానండి, అక్రమంగా రిజిస్ట్రేషన్ ఒక్కరికి కూడా చేయలేదు. సొసైటీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. నేను అడిగేది కూడా అదే, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశాను అని ఎవరైతే భావించారో, ఎవరు ఫ్లాట్ అయితే కోల్పోయామని భావించారో వారు రేపు జనలబాడికి మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారి యొక్క సమస్యని సభ్యులందరికీ చెప్పండి. మేము ఇది కట్టాము, ఇంత కట్టాము, ఈ టైంలో కట్టాము, ఈ టైంలో మాకు రిజిస్ట్రేషన్ అడిగాము, కానీ నా ఫ్లాట్ తీసేసి నేను మొత్తం డబ్బు ఇన్ టైంలో కట్టినా కానీ, నేను నిజమైన సినీ కార్మికుడు అయినా కానీ ఈ కమిటీ తీసివేసిందని రేపు సభ్యులకు చెప్తే, ఆ సభ్యులు కనుక నిర్ణయం తీసుకుంటే నేను కట్టుబడే ఉంటానండి. సార్, ఇప్పుడు కొన్ని ప్లాట్లు కడుతున్నారని చెప్పేసి అంటున్నారు. కొన్ని అంటే అవి కట్టిన తర్వాత ఎవరికి ఇస్తారు, దాని తర్వాత అలాట్మెంట్ ఎట్లా ఉంటుంది, ఫస్ట్ క్వశ్చన్. దాని తర్వాత మీరు పార్టీ మారిన తర్వాత ఇవన్నీ ఇబ్బందులు అవుతున్నాయా అని చెప్పేసి కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ మీరు బీజేపీలో గెలిచిన తర్వాత టీఆర్ఎస్కి వెళ్ళారు. టీఆర్ఎస్ అధికారంలో లేని తర్వాతనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీ మీద కుట్ర పన్ని మిమ్మల్ని అరెస్ట్ చేశారని చెప్పేసి ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాని తర్వాత మీ ప్రెసిడెంట్ పదవి పోయిన తర్వాత వీరు ఎవరైతే మీద ప్రెసిడెంట్ పదవికి మీరు రాజీనామా చేస్తే, అంటే వీరందరూ కూడా మీరు ప్రెసిడెంట్గా ఉండడం ఇష్టం లేదని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే మీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తే ఈ యొక్క కేసులన్నీ కూడా మీతో వచ్చే మనం కాంప్రమైజ్ చేసుకుంటారా? అంటే వాళ్ళు సహకరిస్తారా సొసైటీకి నేను రిజైన్ చేస్తానంటే? అంటే నాకు వచ్చినటువంటి అనుమానము, దాని తర్వాత మీ మీద ఇవన్నీ కుట్రలు జరిగినాయి. ఇప్పుడైతే చాలా మటుకు ఈ సొసైటీ ఫామ్ కావడానికి అనిల్ గారే వల్లభ్రని అని చెప్పేసి అన్నారు, మీ ద్వారానే మొత్తం జరిగిందని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ప్లేట్ పిరాంచండి, దాని తర్వాత మీ మీద కేసులు పెట్టడం జరిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఈ రోజే ఇవన్నీ ఎందుకు వచ్చాయి? దాని తర్వాత ఇవన్నీ కూడా మీ మీద జరుగుతున్నట్టు కుట్ర అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. కానీ మీదేమో మీకేదో ఎవరి మీద ద్వేషం లేదు, అది దేవుడు చూసుకుంటారని చెప్పి మీరు అంటున్నారు. మీరు చాలా క్వశ్చన్లు అడిగారు సార్. ఒకటే, నాకు రాజకీయ పార్టీ అనేది నా వ్యక్తిగతం, అది వ్యవస్థకు సంబంధించిందేం కాదు. కానీ వ్యవస్థ అనేది, సొసైటీ అనేది ఎప్పుడైనా సరే అధికార పార్టీ ఏదుంటే ఆ పార్టీకి మద్దతుగా ఆ పార్టీ కార్యకలాపాలకి అన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత మేము
సొసైటీ పాలకవర్గం అంతా కూడా గౌరవ మన ఇండస్ట్రీ పరంగా, ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆ రోజు చిత్రపురి గురించి కూడా మాట్లాడితే అతి త్వరలో ఇండస్ట్రీ అంతా కూడా అన్ని విషయాలు కూడా చర్చిద్దామని చెప్పారు. కానీ మా దృష్టికి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, మీరు కంప్లైంట్స్ ఏమి రాకుండా చూసుకోండి అని కూడా ఆ రోజు మాకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు మా కోఆపరేటివ్ శాఖ మంత్రి వర్యులు వారిని కూడా కలవడం జరిగింది. వారికి అన్ని వివరాలు వివరించడం జరిగింది. అలాగే మన సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని వారిని కలవడం జరిగింది. అన్ని విషయాలు చెప్పాము. కానీ ఇప్పుడు కూడా మేము ఫైనల్గా వారిని రేపు కలుస్తున్నాము. మరలా ఒక్కసారి ఎవరైతే అభియోగాలు చేస్తున్నారో వారందరినీ కూడా ఒక్కసారి మాకు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ యొక్క జల్లబాడీకి వారందరూ కూడా మేము తీసుకున్న నిర్ణయాలని వారి ముందు పెట్టి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని బట్టి వెళ్దామని ఇంకా ఫైనల్ టాస్క్ అనుకోండి ఇది. ఎందుకంటే ఏ నిర్ణయం అయినా సరే ఇప్పుడు తీసుకోకపోతే ఇక సొసైటీ ప్రతి నెల ఇంట్రెస్ట్ రూపంలో ₹1,00,00,000 లాస్ అయ్యే పరిస్థితిలో ఉందండి. ఇక్కడ నా స్వార్థం కోసం నేను ఇదే సీట్లో కూర్చుంటా అని చెప్పేసి ఒక రూమ్ డోర్ వేసుకొని ఏసీ వేసుకొని కూర్చుంటే నెలకు ₹1,00,00,000 పెరిగింది. రేపొద్దున నాకు ఒక 1 year పీరియడ్ అయిపోద్ది. ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత నేను కూడా వదిలేస్తే ఈరోజు 150 కోట్లు ఉన్నది, రేపొద్దున 180 కోట్లు అయింది. ఆ 150 కోట్లు కూడా మళ్ళా ఇటు కన్స్ట్రక్షన్ ఆగిపోయిన ప్రాజెక్ట్కి మళ్ళీ లీకేజీలు వచ్చి మళ్ళీ వాటి మరమ్మతులకి మళ్ళీ పెట్టుబడి ఇంకా ఎక్కువైంది. ఇవన్నీ కూడా మనకే భారం. ఎవరు పక్కన వాళ్ళు ఎవరెవరు మళ్ళీ దానికోసం మళ్ళీ లోన్ తెస్తే ఆ లోన్ వడ్డీలు కూడా మళ్ళీ మనమే కట్టుకోవాలి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను దానికి పూర్తిగా సభ్యుల నిర్ణయానికి కట్టుబడి ఉంటా. అలాగే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు నేను ఆఫర్గానే భావిస్తాను దాన్ని. నేను రిజైన్ చేస్తే సొసైటీకి వాళ్ళు సహకరిస్తామని కనుక మీ ద్వారా ఆ పెద్దలందరూ ఎవరన్నా కనుక నిజంగా అందరితో మాట్లాడి అనిల్ ఒక్కరు తప్పుకుంటే మేము అందరం సహకరిస్తామని చెప్పేసి అటువంటి ఆధారంతో కనుక వస్తే అది తీర్మానం రేపు జల్లబడిలో పెట్టుకొని నేను కమిటీ సభ్యులుగా ఇక్కడ పక్కనే కూర్చుంటా. వాళ్ళకి నచ్చిన వాళ్ళని ప్రెసిడెంట్గా ఎన్నుకోమనండి. హ్యాపీగా దానికి కూడా నేను స్వాగతిస్తున్నా. రోజు ఉండాలి, దాని తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రోజు ఉండాలి, అక్కడ ఉండాలని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఇప్పుడు రోజు తీసేసి మళ్ళీ ప్లాట్లు కట్టమని చెప్పేసి ఒకటి అంటున్నారు. అట్లేం లేదండి. మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ కూడా ఇచ్చారు కదా రో హౌస్ గురించి. రో హౌస్ గురించి నోటీస్ అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ ఒక 6 రోజులు ఎక్కువ కట్టారని చెప్పేసి వారు కోర్టుకి వెళ్ళడం జరిగింది. అక్కడ కోర్టు ఏమో అసలు వాస్తవాన్ని ఇవ్వమంటే వాస్తవాన్ని ప్రజెంటేషన్ చేస్తే అసలు టోటల్గా ఇది మరి జీవో ప్రకారం కట్టారా లేదా అని చెప్పేసి అది కోర్టు పరిధిలో ఉంది. మరి అది కోర్టు ఏ నిర్ణయం ఇస్తుందో దాని ప్రకారం మేము ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము దాని మీద డెసిషన్ తీసుకునేది ఏం లేదండి. హెచ్ఎండి పర్మిషన్ ఇచ్చింది, దాని ప్రకారం మేము కట్టాము, దాని ప్రకారం మేము నివాసం ఉంటున్నాం. కానీ దాంట్లో కొందరు సభ్యులు రోజు సభ్యులే కోర్టుకి వెళ్ళారు. అది కోర్టు పరిధిలో ఉంది. అది వారి నిర్ణయం. మరి రోజు మీద వారు ఏ నిర్ణయం తీసుకుంటే మేము ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి తప్ప మా వ్యక్తిగత నిర్ణయం అయితే ఏమి ఉండదు. ఉన్నాయి కదా, ఉంటున్నారు కూడా దాంట్లో. అదే నోటీస్ వాళ్ళు కంప్లైంట్ పెట్టారు రోజు సభ్యులు. దానికి మున్సిపాలిటీ వాళ్ళు మొత్తం వచ్చి పడేశారు, మీకు తెలుసు. మొత్తం డిస్మాండ్లింగ్ చేశారు. తర్వాత కోర్టుకి వెళ్ళారు. అది కోర్టు పరిధిలో ఉంది. అది కూడా నాకు తెలిసి ఒక 3-4 నెలల్లో రిపోర్ట్ వస్తుంది. అంతవరకు కన్స్ట్రక్షన్ ఆపేసాము. మేమైతే చేయట్లేదు కన్స్ట్రక్షన్. మళ్ళీ సొసైటీకి మున్సిపాలిటీ వాళ్ళు కన్స్ట్రక్షన్ ఆపేయండి రోవర్స్ అని చెప్పారు. దాని ప్రకారం అన్ని కూడా రోవర్స్లన్నీ కూడా సొసైటీ కన్స్ట్రక్షన్ చేయట్లేదు. ఒక 5 మంది సభ్యులు మీపైనే కేసులు వేస్తున్నారు కదా, మరి దానిపైన మీరు క్లారిటీ ఇవ్వండి. ఎవరు ఇస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు? సార్, మా మీద ఎవరు కేసులు వేసినా ఇప్పటి వరకు వేసిన వాళ్ళందరితో కూడా చర్చించాము. మరి వాళ్ళని మేము ఎందుకు రీచ్ కాలేకపోతున్నామో చాలాసార్లు పెద్దల సమక్షంలో మాట్లాడాము. వారి కోరికలు మేము తీర్చలేని పరిస్థితిలో ఉన్నామని నేను భావిస్తున్నా. ఏదైనా సొసైటీ ఒక సభ్యునికి ఆ సభ్యునికి జరిగిన అన్యాయం మీద కానీ ఆ సభ్యునికి ఏమన్నా అన్యాయం జరిగితే అన్యాయం చెప్పుకోవచ్చు. దానికి మేము తీర్చగలిగితే తీర్చుతాము, తీర్చలేకపోతే అది తప్పుగా మేము భావిస్తాం. కానీ ఇక్కడ మరి అందరితో మాట్లాడాము. మరి వారి కోరికలు ఎందుకు, మరి వారి కోరికలు మేము ఏం తీర్చలేకపోయామో మరి మాకైతే తెలియదు. కానీ అన్ని విధాలా మాట్లాడాము. అన్ని విధాలా చాలాసార్లు మాట్లాడి మేము సాధ్యమైనంత వరకు మేము చేస్తామని చెప్పామే కానీ మేము ఎప్పుడు కూడా చేయలేదని చెప్పలేదు. మరి వారు ఎందుకు చేస్తున్నారు అనేది వారే వివరించాలి. వారు కనుక జల్లబడిలో వచ్చి సభ్యులందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్తే, సభ్యులు ఆమోదిస్తే నేను దానికి పూర్తిగా ఏకీభవిస్తానని మళ్ళీ ఒకసారి చెప్తున్నా. సొసైటీలో ఏంటంటే 2009లో ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పుడు ఒక కాస్ట్ నిర్ణయించుకోవడం జరిగింది. ఆ కాస్ట్ నిర్ణయించుకుంది ఒక 3 సంవత్సరాలలో 36 monthsలో ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి మాత్రమే. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి ఆ బడ్జెట్ సరిపోక
సభ్యులు కట్టేది ఇన్ టైంలో కట్టలేక ప్రాజెక్టు డిలే కావడంతో లోన్లకు వెళ్ళడం జరిగింది ఎస్బీఐ బ్యాంక్ నుంచి. సుమారు విడతల వారీగా సుమారు 150 కోట్లు శాంక్షన్ అయితే 130 కోట్ల రూపాయలు లోన్ తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు కాదండి ఆ లోన్ తీసుకుంది, మళ్ళీ నేను వచ్చాకని కాదు, ఇది 2009 నుంచి జరిగే ట్రాన్సాక్షన్. మేము వచ్చిన తర్వాత వారు గతంలో 130 కోట్లకి 70 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కట్టారు. ఆ 70 కోట్లు సుమారు ఫైనల్గా అంతిమంగా ఇన్స్టాల్మెంట్స్ కట్టలేక బ్యాంకు అప్పే తీర్చలేని పరిస్థితులకు సొసైటీ వెళ్ళిపోయింది. దానికి తోడు ఐవీఆర్సీఎల్ కంపెనీ 2016లో ఐపీ పెట్టడంతో ఆ ప్రాజెక్టు ఐవీఆర్సీఎల్ కంపెనీ కొన్ని అడ్వాన్సుల రూపంలో వెళ్ళడం జరిగింది. అది బ్యాక్లాగ్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అదే ఐవీఆర్సీఎల్ కొందరు సబ్ కాంట్రాక్టర్లు పెట్టి వర్క్ చేస్తూ దాని రూపంలో కూడా, ఎందుకంటే ఆ రోజు త్వరగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో అడ్వాన్సులు ఎక్కువగా ఇచ్చుకుంటూ వెళ్ళి ఫైనల్గా ఐవీఆర్సీఎల్ కొలాప్ట్ అయిపోయే టైంకి 90 కోట్ల రూపాయల అడ్వాన్సుల రూపంలో వెళ్ళిపోయింది వాళ్ళకి. అవన్నీ కూడా సభ్యుల మీద భారం వేయలేము, అంతంత భారాలు వేయలేము. దాన్ని తట్టుకుంటా నిలబెట్టుకుంటా ముందు బ్యాంకు అప్పు తీర్చాలి. బ్యాంకు అప్పు తీర్చకపోతే 67 ఎకరాల 16 గుంటలది మన సింగిల్ డాక్యుమెంట్, దాని వాల్యూ 3000 కోట్ల రూపాయల డాక్యుమెంట్ వాల్యూ. ఆ రోజు అదే ఎస్బీఐ బ్యాంక్ దగ్గరికి ఫైనల్గా థర్డ్ ఆక్షన్ నోటీస్, ఆన్లైన్ ఆక్షన్, అది ప్రైవేట్ ఆక్షన్ కూడా కాదు, మళ్ళీ ఓపెన్ ఆక్షన్ కూడా కాదు. ఆ రోజు క్లియర్గా ఇక మేము అందరి దగ్గర తిరిగి మేము కట్టలేక చేయలేకుండా చదలవాడి గారి దగ్గర ఆ రోజు ఒక సింగిల్ సెటిల్మెంట్ చేసుకొని ఎస్బీఐ బ్యాంకు వాళ్ళతో ఆ రోజు చదలవాడి గారి దగ్గర నుంచి డబ్బు తెచ్చుకొని అప్పు తీర్చడం జరిగింది. ఆ తర్వాత మేము సభ్యుల దగ్గర నుంచి డబ్బు పెంచుకొని ముందు వర్క్ కంప్లీట్ చేసుకుందాం ఉద్దేశంతో, వర్క్ ఆగకుండా ఉండాలనే ఉద్దేశంతో ముందు వర్క్ కంప్లీట్ చేయడానికే ఫోకస్ చేస్తూ వెళ్తున్నాయి తప్ప ఈ యొక్క భారాన్ని ప్రాజెక్టు, ఎందుకంటే ట్విన్ టవర్స్ ప్రాజెక్టు 6 సంవత్సరాల నుంచి దాన్ని స్టార్ట్ చేస్తున్నామండి. పర్మిషన్లు రాక చాలా ఇబ్బంది పడతారు, డ్రాయింగ్లు మార్చుకుంటా. ఎందుకంటే మన చిత్రపురి కాలనీలో మీరు చూస్తూ ఉన్నారు, మన చిత్రపురి కాలనీలో మాత్రమే 120 ఫీట్ రోడ్డు ఉంటుంది, అటు ఉండదు ఇటు ఉండదు. మీరు మెయిన్ రోడ్ చూసుంటారు, అది ఓన్లీ ఒక ఆఫ్ రోడ్డే, ఇంకా ఆఫ్ రోడ్డు ఉంది ఆడ. కానీ మన చిత్రపురి కాలనీలో 120 ఫీట్ రోడ్డు ఎందుకు, దాన్ని 100 ఫీట్ల రోడ్డు చేస్తే బాగుంటుంది. ఆ 20 ఫీట్లు కలవటం వల్ల సుమారు మనకు 1 ఎకర్ కలిసిద్ది కిందకి మీదకి, ఆ కమాన్ నుంచి ఈ కమాన్ దాకా. దానికోసం గతంలో ఒక 2 సంవత్సరాలు పైరువీ చేశాం. లాస్ట్ అంతిమంగా వాళ్ళు 2021లో మంచిగా చావు కబురు చల్లగా చెప్పినట్టు మేము రోడ్లు ఇప్పుడు బాగా విస్తరిస్తున్నామే కానీ మేము తగ్గించాం, మీకు పర్మిషన్ ఇవ్వమన్నారు. అప్పటికే మేము 100 ఫీట్ల రోడ్డుకి 21 ఫ్లోర్ల అపార్ట్మెంట్కి అంత డిజైన్లు చేసుకోవటం, టెండర్లు వేసుకోవటం, కాంట్రాక్టులు పిలుచుకోవటం, మెంబర్లకు ఇంతమందికి ఇద్దామని చెప్పేసి ఫైనల్ చేసుకోవడం జరిగింది. ఫైనల్గా మేము ఇవ్వము పర్మిషను, 120 ఫీట్కే వేయాలన్నారు. 120 ఫీట్కి వేయాలి అంటే అక్కడ మీకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ పక్క చెరువు ఎఫ్టీఎల్ పర్మిషన్ కావాలి, దానికోసం కూడా తిరిగాము, ఎఫ్టీఎల్ పర్మిషన్ కూడా తెచ్చాము. ఎఫ్టీఎల్ పర్మిషన్ తెచ్చిన తర్వాత ఎఫ్టీఎల్ పర్మిషన్ గవర్నమెంట్ ఇరిగేషన్ నుంచి డైరెక్ట్గా హెచ్ఎండిఏకి ఇచ్చింది. తర్వాత 2022లో కొన్ని రూల్స్ మార్చారు హెచ్ఎండిఏ. ఇరిగేషన్ నుంచి మళ్ళీ కలెక్టర్ దగ్గర నుంచి మళ్ళీ హెచ్ఎండిఏకి రావాలన్నారు ఎఫ్టీఎల్. మళ్ళా రెడ్డి వచ్చి మొదలుపెట్టి మళ్ళీ ఎఫ్టీఎల్, మళ్ళీ ఇక్కడి నుంచి ఆడికి వెళ్ళేసరికి 2023 అయింది. దాంట్లో అది కూడా ఒక స్క్వేర్ బిట్ లాగా ఉంటుంది, సన్నగా కోసుగా పక్క ఎఫ్టీఎల్ వదిలేయాలి 1 ఎకర్లో, అది 4 ఎకరాల 20 గుంటలు అండి. అది దాంట్లో 1 ఎకర్ 39 గుంటాస్ ఎఫ్టీఎల్ ఉంటుంది. ఎఫ్టీఎల్ వదిలేసి ఉన్న దాంట్లో బిల్డింగ్ కడితే ట్విన్ టవర్స్ రూపంలో దాన్ని బిల్డింగ్ కట్టడానికి ఒక సైడ్ ఏమో ఓన్లీ సింగిల్ ఫ్లాట్ వస్తుంది, ఒక సైడ్ మాత్రమే డబుల్ ఫ్లాట్లు వస్తాయి. అలా డిజైన్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డాము. ఎందుకంటే ఎఫ్టీఎల్ కాబట్టి దాని సాయిల్ టెస్టులు అవన్నీ కూడా చేసుకొని ఎయిర్ ఫోర్సు, ఫైర్, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్లు అన్నీ తీసుకోవడం జరిగింది. ఆన్లైన్లో అప్లికేషన్ కూడా ఎఫ్టీఎల్ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో ఉన్న క్వరీస్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. హెచ్ఎండిఏ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ అన్ని పర్మిషన్లతో క్లారిటీగా క్లియర్గా ఉన్నాం, దాని ప్రకారం వెళ్తున్నాం. దాంట్లో 419 ఫ్లాట్లు వస్తున్నాయి. అంటే 15 ఫ్లోర్లకి 369 ఫ్లాట్లు వస్తున్నాయి, 2 టీడీఆర్లకి మొత్తం 419 ఫ్లాట్లు వస్తున్నాయి. అది కూడా అందరికీ ఇస్తామని కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది. సినీ, మీడియా, టెలివిజన్ అందరికీ కూడా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి అనుబంధంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము ఇస్తాము. దాని కాస్ట్ 6000 రూపాయలు కూడా పెట్టుకోవడం జరిగింది. అందరికీ కూడా ఆమోదంతో తీసుకుందాం. దాంట్లోనే ఈ ఉన్న ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేయడానికి ఇప్పుడు నెంబర్స్ కట్టిన అమౌంట్ ఏదైతే వెయిటింగ్లో ఉంది, వెయిటింగ్ సభ్యుల అమౌంట్ ఉందో 55 కోట్లు ఇవ్వడానికి కానీ, అలాగే ఉన్న ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి కానీ, వాటర్కి కానీ, పవర్లకు కానీ, మిగతా వస్తువులకు కానీ, బ్యాంకు మనం అప్పు తెచ్చిన అమౌంట్ కట్టడానికి కానీ అన్నీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో చేసుకుంటూ వెళ్తున్నాం. అటువంటి ప్లాన్ అంతా కూడా ఇప్పటికప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉంది. ఇలా డిస్టర్బ్ అయితే ఇబ్బంది అవుతుంది అనేది మేము క్లారిటీగా ఉన్నాం. అలా జరగకూడదనే ఉద్దేశంతోనే మేము ముందుకు వెళ్తున్నాం.